వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నవిపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. మోకన్పల్లి కస్తూర్బా పాఠశాల తనిఖీ. నవిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమ ప్రభుత్వం. మోపాల్ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం, ఇంటింటా సర్వే తీరును పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. సెంట్రల్ లైబ్రరీ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. నిజామాబాద్ గ్రంథాలయంలో 200 మందికి ఉచిత మధ్యాహ్న భోజనం పంపిణీ ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పాల్గొన్న జిల్లా గ్రంథాలయం చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి. ఇంటింటి సర్వేలో ఏ ఒక్క ఇంటిని కూడా వదలకుండా పక్కాగా నిర్వహించాలి. కామారెడ్డిలో ఇంటింటా సర్వే తీరును పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. నగరంలోని వినాయక్ నగర్లో దొంగల బీభత్సం. 40 తులాల బంగారం, 3 కిలోల వెండి, 2.5 లక్షల రూపాయలు దొంగతనం చేసిన దుండగులు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సంగ్వాన్ సూచన. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో అలరించిన శ్రీ 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 కమలానంద స్వామీజీ ప్రవచనాలు, ఆకర్షించిన భజన పోటీలు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా రైతు పాదయాత్ర. జగిత్యాల జిల్లా పాదయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జిల్లా పంచాయతీ కార్యాలయంలో రాజ్యమేలుతున్న అవినీతి. ఏ పని కావాలన్నా చేతి తడపాల్సిందే. K6 జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. ఉర్దూ జర్నలిజంలో నిజామాబాద్ జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం. అబుల్ కలాం ఆజాద్ జయంతిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్న అహ్మద్ అలీ ఖాన్. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య. కళాశాల క్యాంపస్ ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు. పరిస్థితి ఉద్రిక్తతం. నవిపేట్ మండలం మోకన్పల్లి కస్తూర్బా పాఠశాలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. నవిపేట్ మండలం మోకన్పల్లి గ్రామంలోని కస్తూర్బా పాఠశాలను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా విద్యాధికారి అశోక్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యా బోధనతో పాటు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోకి తరచూ పాములు వస్తున్నాయని విద్యార్థినులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన అన్ని కిటికీలకు జాలీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆడపిల్లలకు మంచి విద్యను అందించాలన్న ఉద్దేశంతో కస్తూర్బా పాఠశాల నిర్మించడం జరిగిందన్నారు. విద్యార్థినులు కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలన్నారు. విద్యను బోధించే ఉపాధ్యాయురాలు కూడా మహిళలే కాబట్టి నిత్యం వారు బోధించే విద్యను విద్యార్థినులకు అర్థమవుతుందా లేదా చూడాలన్నారు. విద్యార్థినులు పాఠశాలలో ఉన్న సమస్యలు తెలిపారని త్వరలో వాటిని పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అశోక్, కస్తూర్బా ప్రధానోపాధ్యాయురాలు కవిత పాల్గొన్నారు. కట్టిన తర్వాత క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి, రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తే మన కొత్తగా వచ్చిన డిఓ గారు మేము అవుట్ ఆఫ్ 10-11 పోర్షన్స్ ఉంటే 75% వరకు అయిపోయినాయి. అదే మెయింటైన్ చేయమని చెప్పాము టీచర్లకు. ఎనీ సబ్జెక్టులలో ఏదైతే మా విద్యార్థులకు అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి క్లాసులు తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా
ఏదైతే 1-2 ఇయర్స్ లోపల ఏ టీచరు ఏ సబ్జెక్ట్ చెప్తా ఉంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. మోపాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఇంటింటి సర్వే తీరును పరిశీలించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సోమవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. కంజర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్వహిస్తున్న జోనల్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ శివగంగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మోపాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. అలాగే ఇంటింటి సర్వే తీరును పరిశీలించారు. సర్వేతో ఎలాంటి అపోహలకు గురి కావద్దని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నవిపేట్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. నవిపేట్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లోని 85 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే అన్ని వివరాలు క్లుప్తంగా తప్పులు దొరకకుండా నమోదు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా పూర్తి వివరాలు నమోదు చేసి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకే అని అన్నారు. ప్రతి ఇంటికి సర్వే చేసి కులగణనతో పాటు వారి ఆర్థిక స్థితిగతులు గుర్తించి ఉద్యోగాల కల్పనతో పాటు ధరణి సమస్యలను కూడా తీరుస్తామని అన్నారు. రైతులకు ఖచ్చితంగా బోనస్ ఇచ్చి తీరుతామని చెప్పుడు మాటలు నమ్మొద్దన్నారు. గత ప్రభుత్వం తప్పుడు హామీలతో రుణమాఫీని నీరుగార్చిందని మండిపడ్డారు. ఖచ్చితంగా 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసి తీరుతామన్నారు. త్వరలోనే ఇళ్ల నిర్మాణం కూడా మొదలవుతుందని, అన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయని అన్నారు. సర్వే అనంతరం కొత్త రేషన్ కార్డులు సైతం మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేందర్ కుమార్, తహసీల్దార్ వెంకటరమణ, నాగనాథ్తో పాటు పలువురు అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మా చుట్టూ తెల్లబడ్డ వస్తాం. ఏడ బాబు చేశారా, ఏడ బాబు చేశారా, మీరేమో బాబు చేసిన చేసిన కాదు చేస్తారు అనొచ్చు కదా. ఆడవాళ్ళు బెదిరియండి బాబు తెల్లబడ్డలో చేస్తారు. ఒకరు ముందు గరీబ్ వాళ్ళకి వేసి, మధ్యలోకి వేసి, మా ఇంటికి చేస్తారు. మరి 50 లక్షలు ఉంటే మాకు నిందించారు. మీకు 2 లక్షల దాకా బాగా పెంచింది కదా. జగిత్యాల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో మౌలానా అబుల్ కలాం జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాల విద్యానగర్లో భారత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ వెల్ఫేర్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి విద్యార్థులు మైనార్టీ నాయకులతో కలిసి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. మైనార్టీ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధించడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో నాణ్యమైన విద్య కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి చిత్రునాయక్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ బద్దం లతా జగన్, మైనార్టీ వెల్ఫేర్ సూపరింటెండెంట్ మహమ్మద్ అలీ అఫ్సర్, ఆర్ఎల్సీ దాసరి రాజేందర్, ప్రిన్సిపల్ మహేందర్, కౌన్సిలర్లు కూసరి అనిల్ తదితరులు పాల్గొన్నారు. We are celebrating this minority day on the occasion of his birthday at our Tillis Junior College. I thank RLC Garu and Principal Garu for inviting us, and I also thank all the minority welfare department officers, including our welfare officers. అబుల్ కలాం ఆజాద్ కీలక పాత్ర పోషించారని రాష్ట్ర ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జావేద్ కొనియాడారు.
కాంగ్రెస్ భవన్ నందు భారత మొదటి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నగర మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ ఎజాజ్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జావేద్ అక్రమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీజీకి తోడుగా పాల్గొన్నారు. స్వాతంత్రం అనంతరం దేశానికి మొదటి విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యార్థులకు ఉన్నత విద్య అందే విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడని, ఆయన వివక్షకు వ్యతిరేకుడని, అందరూ కలిసి ఉండాలని కోరుకునేవాడని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కుద్దూస్ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ ఫహీం, ఏఎంసీ డైరెక్టర్ మహమ్మద్ ఈసా, ఆరిఫ్, ఆతిక్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పంచాయతీ కార్యాలయంలో అవినీతి పర్వానికి అడ్డే లేకుండా పోయింది. ఏ పని కావాలన్నా చేయి తడపాల్సిందే. చివరికి సెలవులైనా, హెల్త్ ఇన్సూరెన్స్ బిల్లులైనా అడిగినంత ఇవ్వాల్సిందే. లేకపోతే ఫైలు ముందుకు కదలదు. డిపిఓలో ఏళ్లుగా పాతుకుపోయిన ఆ నలుగురు రాజ్యమేలుతున్న వైనంపై K6 GTPL స్పెషల్ స్టోరీ. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సెక్రటరీలపై ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడి ఉంది. పదుల సంఖ్యలో ఉండే విధుల్లో తలమునకలయ్యే వారికి సొంత శాఖ ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిడితో సతమతమవుతున్నారు. నిజామాబాద్ జిల్లా పంచాయతీ కార్యాలయంలో పనిచేసే ఆ నలుగురి వేధింపులను భరించలేకపోతున్నారు. మహిళలు, పురుషులు అన్న తేడా లేకుండా ఆ నలుగురి కారణంగా నలిగిపోతున్నారు. సెలవు పెట్టినా, జబ్బు వచ్చి విశ్రాంతి తీసుకున్నా డబ్బులు అప్పగించనిదే బిల్లులు మంజూరు చేయరు. పైసా ఇవ్వనిదే సెలవులకు ఓకే అనరు. అడిగినంత ఇస్తేనే సరి. లేకుంటే ఆ నలుగురిలో ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు. అకస్మాత్తుగా జిల్లా కేంద్రానికి పిలిపిస్తారు. భయపెడతారు. డబ్బులిచ్చి వెళ్లాలని ఆదేశిస్తారు. ఇవ్వకుంటే చార్జ్ మెమోలు జారీ చేస్తామని భయపెడతారు. వారు అడిగినంత ఇచ్చుకోలేక గతంలో ఓ మహిళా సెక్రటరీ ఎదురు తిరిగింది. తనకు ఆరోగ్యం బాలేక సెలవులు తీసుకుంది. డబ్బులు అడిగితే ఇవ్వలేదని సెలవులు మంజూరు చేయలేదు. అంతే ఏదో వంకతో తనిఖీలకు ఉసిగొల్పి మెమోలు జారీ చేశారు. సహేతుకమైన వివరణ ఇచ్చినప్పటికీ ఒప్పుకోక వేధించారు. చేసేది లేక సదరు మహిళా ఉద్యోగి పరిపాలన సంబంధిత వ్యక్తికి అడిగినంత డబ్బును కృష్ణార్పణం చేశారు. లోకల్ బాడీ అదనపు కలెక్టర్ వద్ద సీసీగా పనిచేసిన ఓ వ్యక్తి ఈ అక్రమార్కులకు అండగా ఉండేవాడని అదనపు కలెక్టర్కు తప్పుడు సమాచారం ఇచ్చి డిపిఓలోని ఆ నలుగురి ఆగడాలను మద్దతుగా నిలిచినట్లు చర్చ జరుగుతుంది. సీసీ పేరు చెప్పి మరింతగా రెచ్చిపోయిన వీరంతా జూనియర్ పంచాయతీ సెక్రటరీల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారని తెలిసింది. మొన్నటి వరకు డిపిఓగా పనిచేసిన తరుణ్ ఈ మధ్య సెంట్రల్ సర్వీసులకు వెళ్లారు. డిపిఓ బదిలీని బూచిగా చూపి చాలామంది పంచాయతీ సెక్రటరీలను భయపెట్టి 10,000 రూపాయల నుంచి 20,000 వరకు వసూళ్లకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ అక్రమార్కులకు మండల స్థాయి పంచాయతీ అధికారులు వత్తాసు పలుకుతున్నారని తెలిసింది. తమకు ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతో అడిగినంత ఇచ్చుకోవాలని తమను ఉసిగొల్పుతున్నారని సెక్రటరీలు వాపోతున్నారు. డిపిఓలో రాజ్యమేలుతున్న ఈ అక్రమార్కులపై నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ప్రకటించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. నగరంలోని ఖలీల్వాడీలో ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పేద విద్యార్థులకు ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దాదాపు 200 మందికి ఉచిత మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అని నిరుద్యోగులు అంతా ఏకమై ఆనాడు తెలంగాణ వస్తే తమ కొలువులు మనకు వస్తాయని కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారని, కానీ గత ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చూపెట్టి నిరుద్యోగులను ఉరితాళ్లకు ఏలాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భాగ్యలక్ష్మి అమ్మవారు సాక్షిగా ప్రకటించిన యువ డిక్లరేషన్లో ఉన్న హామీలన్నీ అమలు చేయాలన్నారు. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఏడాది పూర్తి కావస్తుంది. వెంటనే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నిరుద్యోగ వృత్తి 4,000 హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగుల తరపున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేద విద్యార్థులకు తన ట్రస్ట్ ద్వారా సేవలందించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, భారతదేశం యొక్క భవిష్యత్తు యువత చేతిలో ఉందని, గొప్ప ప్రయోజకులై తల్లిదండ్రులకు ఇందూరు జిల్లాకి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని, ఎల్లప్పుడూ తమ ట్రస్ట్ బీజేపీ పార్టీ అండగా ఉంటుందని, యువతలో నిరుద్యోగిత తగ్గించడం కోసం తన వంతుగా 6 నెలలకు ఒకసారి బిగ్ జాబ్ మేళా నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, బీజేపీ నాయకులు శివనూరి భాస్కర్, పవన్ ముందడ, మరవర్ కృష్ణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఒక గోల్ రీచ్ కావాలని మీరు కష్టపడుతున్న దానికి మీ అందరికి కూడా నా తరఫు నుండి శుభాకాంక్షలు. మీరందరికీ కూడా ఆల్ ది బెస్ట్. నేను ఎమ్మెల్యే మీ అందరి బ్లెస్సింగ్ తోటి ఎమ్మెల్యేగా అయిన తర్వాత 2 నెలలు మధ్యాహ్న భోజనం మీకు పెట్టడము, ఆ తర్వాత మా సోదరుడు మాకు చిరకాల పరిచితుడు రాజిరెడ్డి గారు వచ్చి అంటే మేము క్యాజువల్గా కలిసినాము. ఆయనకు నేను సన్మానించడం, ఆయన నాకు సన్మానించిన తర్వాత ఈ విషయం చెప్పగానే వెంటనే ఒక నెల రోజులు నా తరఫు నుండి మా ట్రస్ట్ తరఫు నుండి మళ్ళీ ఒక్కసారి ఈ లంచ్ పెట్టడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే యువకులకు చేసిన మోసము, ఈ ప్రభుత్వము చాలా హామీలు ఇచ్చింది. ముఖ్యంగా యువకుల విషయంలో కూడా తప్పకుండా, ఎందుకంటే 1 సంవత్సరం కూడా పూర్తి కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన. మొత్తం ఆర్థిక పరిస్థితిని దివాలా తీసి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళు చేతికి ప్రభుత్వం రావడం జరిగింది. ఏదైతే యువకుల గురించి 2 లక్షల ఉద్యోగాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది. జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. 40 తులాల బంగారం, 2.5 లక్షల నగదు, 3 కిలోల వెండి అపహరణ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ 100 ఫీట్ రోడ్డు సమీపంలోని దత్తాత్రేయ గుడి సమీపంలో 4 దొంగలు బీభత్సం సృష్టించారు. దత్తాత్రేయ ఆలయ సమీపంలో ఆదివారం రాత్రి ఓ ఇంట్లో చోరీకి యత్నించారు. అలాగే మరో ఇంట్లో వృద్ధ దంపతులు ఇంట్లో నిద్రించగా దొంగలు కిటికీ గ్రిల్ను ఓపెన్ చేసి లోనికి చొరబడ్డారు. సుమారు 2.5 లక్షల నగదు, 40 తులాల బంగారం, 3 కిలోల వెండి అపహరించుకొని పరారీ అయ్యారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం రోజు రాత్రి సమయంలో నాలుగుపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని షిర్డీ సాయి కృపానగర్ ఏరియాలో గల లక్రాసు రాములు మరియు వాళ్ళ భార్య లక్ష్మి ఇద్దరు కలిసి వాళ్ళ ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో పడుతున్నారు. మరొక రూమ్లో ఖాళీ ఉంది. అయితే రాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు వాళ్ళ బెడ్రూమ్లోకి ప్రవేశించి బంగారము మరియు వెండి ఆభరణాలు వెతికెళ్ళడం జరిగింది. ఇటు విషయంలో లక్రాసు రాములు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దొంగతనానికి సంబంధించి టీములుగా విభజించి ఈ దొంగలను పట్టుకోవడానికి టీములుగా విభజించి వాళ్ళ కోసం. సమాజం మారాలంటే విద్యార్థులు ప్రశ్నించే తత్వం పెరగాలని బాలోత్సవ ప్రతినిధి నర్రా రామారావు పిలుపునిచ్చారు. ఈ రోజు ప్రెసిడెన్సీ స్కూల్ మోపాల్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ రేపు ఎల్లుండి 2 రోజుల పాటు జరిగే బాలోత్సవాలను అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ 2 రోజులు పిల్లలు ఆడుతూ పాడుతూ ఆనందంగా అనేక విషయాలు నేర్చుకుంటారు. పోటీలు, కల్చరల్ యాక్టివిటీస్, బ్లడ్ గ్రూపింగ్ లాంటి మ్యూజిక్ నేర్పుతూ వారికి సర్టిఫికేట్, బ్యాగులు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ బాలోత్సవాలకు సహకరించిన డాక్టర్స్, సామాజిక శ్రేయోభిలాషులకు ప్రత్యేకంగా ప్రెసిడెన్సీ స్కూల్ యాజమాన్యంకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. దీనిలో నర్రా రామారావు, రామ్మోహన్ రావు, రవీంద్రనాథ్ సూరి, పవనకుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్య 2 అక్షరాల చిన్న పదం, అజ్ఞానాన్ని పారదోలే బ్రహ్మాస్త్రం. అలాంటి బ్రహ్మాస్త్రాలు అమలు పొందే విద్యాలయం కష్టపడి చదివే విధానానికి స్వస్తి చెప్పి ఇష్టపడి చదివే విధానానికి నాంది పలికిన ఈ పెద్దలందరికీ మరొకసారి శతసహస్ర వందనాలు అర్పిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమానికి మా వంతు చేయూతనివ్వాలి. 100% మారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయగౌడ్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, బోధన్ ఏసీపీ పి శ్రీనివాస్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి పలు సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. భూ సంబంధమైన అర్జీలు, రుణాలు మంజూరు, వ్యక్తిగత సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికై సంబంధిత అధికారులకు అందజేశారు. ఆయా అర్జీలను పరిశీలించి అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు 69 అర్జీలను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ వి విక్టర్, ఆర్డీఓ రంగనాథరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 కమలానంద స్వామీజీ ప్రవచనాలు అందరినీ ఆకర్షించాయి. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్షలో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ 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 కమలానంద స్వామీజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రవచనాలు వినిపించారు. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలన్నారు. తద్వారా ప్రశాంతత కలుగుతుందన్నారు. ఇందూరు భజన పర్వార్ ఆధ్వర్యంలో భజన పోటీలు నిర్వహించారు. ఈ భజన కార్యక్రమం భక్తులను ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. తల్లిదండ్రులదా కాదా? అవునా కాదా? ఒడి దగ్గర పెట్టుకుని ఉండొద్దా? నీ కొడుకు ఉండొద్దా? నీ కూతురు ఉండొద్దా? లవ్ జిహాద్కి పోయేదెవరు? పిలిస్తే పోయేదెవరు? ఎందుకు పోవాలా? నీ కూతురు ఎట్టుండవు నేర్పవా? నడవడికి ఎట్టుండవు నేర్పవా? అసలు శీలము అనేది ఉంటుందో చెప్పవా? మీ నోట్లో నుంచి శీలము అనే పదాన్ని ఎప్పుడైనా మాట్లాడాను? మీకు మీరే ప్రశ్నించుకోండి. మగవాళ్ళు వాళ్ళు ఎవరైనా సరే శీలము అనే పదాన్ని ఎప్పుడైనా ఊహించారా? శీలము అనే పదాన్ని ఎప్పుడైనా నోటితో పలికారా? శీలము అనే పదాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఏ శీలం గురించి మాట్లాడుతుంది? ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువులను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున స్థానిక తెలంగాణ అల్పసంఖ్యాకుల బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించారు. తొలుత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచడం జరిగిందని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించే విధంగా చదువుకోవాలని అన్నారు. ఐఐటి, ట్రిపుల్ ఐటీలో సీటు సాధించే విధంగా కృషి చేయాలన్నారు. అదేవిధంగా చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినంను పురస్కరించుకొని నేడు జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, కష్టపడి చదివి మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. అంతకుముందు స్కౌట్ విద్యార్థులు కలెక్టర్కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి దయానంద్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సలాం, ప్రిన్సిపల్ ప్రణీత, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భీమ్గల్ లింబాద్రి గుట్టలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఎదుర్కోలు కార్యక్రమం వైభవంగా జరిగింది. భీమ్గల్ మండలంలో శ్రీ నింబాచల లక్ష్మీనరసింహస్వామి కొండ భక్తి పరవశులైన భక్తజనం గోవింద నామస్మరణతో మారుమోగిన లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం 4వ రోజు లక్ష్మీ సమేత నరసింహస్వామి ఎదుర్కోలు ఉత్సవాలు ఆలయార్చకులు ఘనంగా నిర్వహించారు. మేళతాళాలతో, బాజా భజంత్రీలతో స్వామివారిని అశ్వవాహనంపై, అమ్మవారిని పల్లకిలో ఉంచి ఎదుర్కోలు ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఉత్సవంను భక్తి శ్రద్ధలతో, గోవింద నామస్మరణలతో కొండ ప్రాంతం మారుమోగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేపు సోమవారం శ్రీవారి కళ్యాణం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి తెలిపారు. ఉర్దూ జర్నలిజంలో నిజామాబాద్ జిల్లాకు అరుదైన గౌరవం లభించింది. ప్రతి ఏడాది అబుల్ కలాం ఆజాద్ జయంతి పురస్కరించుకుని అందించే మహబూబ్ హుస్సేన్ జిగర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈ ఏడాది సీనియర్ జర్నలిస్ట్ అహ్మద్ అలీఖాన్కు దక్కింది. స్వాతంత్ర సమరయోధుడు అబుల్ కలాం ఆజాద్ 133వ జయంతిని మైనార్టీ దినోత్సవంగా జరుపుకునే వేడుకలో తెలంగాణ ఉర్దూ అకాడమీ నిజామాబాద్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అహ్మద్ అలీఖాన్కు ప్రతిష్టాత్మక మహబూబ్ హుస్సేన్ జిగర్ జీవితకాల అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసింది. హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ నందన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సమక్షంలో అహ్మద్ అలీఖాన్కు అవార్డును అందజేశారు. సలహాదారు మొహమ్మద్ అలీ, షబీర్, రాష్ట్ర మంత్రి పూనం ప్రభాకర్, కార్పొరేషన్ చైర్మన్లు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తారిబ్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు పవిత్ర గోదావరి నది స్నానాలు ఆచరించి దీపదానం చేశారు.
ఏడుగట్ల మండలంలోని తడపాకల గ్రామంలో ఆలయ అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి మాట్లాడుతూ కార్తీక మాసం శివకేశవులకు ఇరువురికి విశేషమైందని, కార్తీక మాసంలో సోమవారాలు శివారాధన, శనివారం విష్ణు ఆరాధనకు చేసే పూజలు చాలా విశేష ఫలితాన్ని ఇస్తాయన్నారు. ఈ నెల మొత్తం గడపలో దీపాలు పెట్టాలని, తులసి కోటలో దీపం పెట్టాలని, సూర్యోదయానికి ముందు దీపాలు పెడితే విష్ణుమూర్తికి చెందుతాయని, సంధ్యాకాలం 6 పైన పెట్టే ఇంటింటా సమగ్ర సర్వే పక్కాగా ఏ ఒక్క ఇల్లు కూడా తప్పకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కామారెడ్డి పట్టణంలోని వార్డు నెంబర్ 44 ముష్రంబాగ్లోని సమగ్ర సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వేలను ప్రభుత్వం జారీ చేసిన ప్రశ్నావళి మేరకు మొత్తం సమాచారాన్ని, ఆయా కుటుంబాల్లోని ప్రతి వ్యక్తి సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. ఎన్యూమరేటర్లు పక్కాగా నిర్వహించాలని, ఎలాంటి తప్పులు లేకుండా సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. ప్రతి ఎన్యూమరేటర్ రోజుకు 15 నుండి 20 ఇళ్లలో సమాచారాన్ని సేకరించే విధంగా వేగవంతంగా నిర్వహించాలని తెలిపారు. సూపర్వైజర్లు ఎన్యూమరేటర్లకు తగు సలహాలు, సూచనలు, సహకారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథరావు, తహసీల్దార్ జనార్దన్, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతరత్న కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇతర జిల్లా అధికారులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను వక్తలు గుర్తు చేసుకున్నారు. దేశ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దిన మహానీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. 11 ఏళ్లు విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ ఎనలేని సేవలందించి జాతీయ విద్యా విధానం అమలు చేశారన్నారు. రచయితగా, కవిగా, తత్వవేత్తగా, విద్యావేత్తగా, రాజకీయవేత్తగా అనేక సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అబుల్ కలాం ఆజాద్ అని కీర్తించారు. ఆయన మైనార్టీ వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను సైతం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీన ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవం నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయగౌడ్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ అధికారి నాగురావు, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా మహబూబ్ ఘాట్స్పై సంచరిస్తూ రోడ్డు దాటుతుండగా అటుగా వెళ్తున్న యువకులకు కనిపించిన పెద్ద పులి రోడ్డు దాటుతున్న విషయాన్ని గుర్తించి వీడియో చిత్రీకరించిన యువకులు అనంతరం ఫారెస్ట్ అధికారులకు పెద్ద పులి సంచారం విషయమే సమాచారం అందించగా ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికే చేరుకుని ఆదిలాబాద్ వైపు వెళ్లే వాహనాలను నిర్మల్ వైపు తిప్పి పంపిస్తూ బైపాస్ రోడ్డు గుండా వాహనాలు వెళ్లాలని రోడ్డు మార్గాన్ని ఫారెస్ట్ అధికారులు మళ్లించారు. సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్స్ వద్ద నిన్న రాత్రి రోడ్డు దాటుతూ వాహనదారులకు కనిపించిన పెద్ద పులి సంచరించిన అటవీ ప్రాంతంలోని ప్రదేశాలను అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదే పెద్ద పులి మామడ మండలం మొండెగుట్ట అటవీ ప్రాంతం వైపు వచ్చినట్లు అక్కడి గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. ఉదయం అటవీ ప్రాంతంలో ఉన్న పత్తి చేనులోకి పనుల నిమిత్తం వెళ్లిన రైతులకు పులి కనిపించిందన్నారు. అటవీ శాఖ అధికారులు పులిజాడను గుర్తించి తమను ప్రాణాల నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. లక్ష్మి నేను తోర్లకు వెళ్తా మార్నింగ్ రోజు. ఈరోజు పులి వచ్చి ఇట్లా నేను రిటర్న్ అయినా తొందరగానే ఎంబట పడ్డదని ఏడ్చుకుంటూ వచ్చేసిన ఉంటుంది. 8:30 అయిందచ్చు. అవును పడ్డా వెనకకే ఊరికి వచ్చిన మళ్ళీ దాన్ని రిటర్న్ కూడా చూడలేను. పెద్దగా ఉన్నది, మీడియం ఉన్నది. భారతదేశంలో ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం ఒక తీవ్రమైన సమస్యగా మారిందని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ విశాలాకుల తెలిపారు. వివిధ వయసుల ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ప్రమాదకరమైన జూద వ్యసనానికి బలైపోతున్నారు. ఈ వ్యసనం వారి వ్యక్తిగత, కుటుంబ మరియు ఆర్థిక జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపుతూ సమాజంలో అనేక సమస్యలకు దారితీస్తోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ వార్షిక సదస్సును ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్లో ఘనంగా నిర్వహించారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ అంశంపై ప్రత్యేక ప్యానెల్ చర్చను కూడా ఏర్పాటు చేశారు. ఈ చర్చలో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్ జోన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ జార్జ్ రెడ్డి, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ డాక్టర్ విశాలాకుల, ఇతర వైద్యులు ఆన్లైన్ బెట్టింగ్ మరియు గేమింగ్ కారణంగా ఏర్పడే లక్షణాలు, ఈ వ్యసనానికి కారణాలు, కోగ్నిటివ్ బిహేవియర్ థెరపీ,
కౌన్సిలింగ్, నూతన చికిత్స విధానాల గురించి వివరణ ఇచ్చారు. డాక్టర్ మన్మోహన్ రాజు, డాక్టర్ శ్రీధర్ దండపల్లి కూడా అవగాహన కల్పించారు. ఈ ప్యానెల్ చర్చకు మోడరేట్లుగా డాక్టర్ కిషన్, డాక్టర్ గంగారం వ్యవహరించారు. ఈ అవకాశాన్ని కల్పించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డికి, ఏఐజీ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి డాక్టర్ విశాలాకుల తన ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ న్యాయవాది మృతికి బార్ అసోసియేషన్ న్యాయవాదులు సంతాపం తెలిపారు. నిజామాబాద్ నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది తారాచంద్ చౌదరి మృతి చెందడంతో నిజామాబాద్ బార్ అసోసియేషన్ సోమవారం రోజు మల్లెపూలు జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమై మౌనం పాటించి సంతాపాన్ని ప్రకటించారు. జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ ఆయన మృతి న్యాయవాద సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాప సూచనగా నేడు విధులకు దూరంగా ఉండాలని తీర్మానించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంతరావు, ఉపాధ్యాయులు పిండంరాజు, న్యాయవాదులు దొంపాల్ సురేష్, జయప్రకాష్, లోహియా అరెట్టి నారాయణ తదితరులు పాల్గొన్నారు. నవిపేట్ మండల కేంద్రంలో ట్రాలీ ఆటోను వెనుక నుండి కారు ఢీ కొట్టడంతో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. నవిపేట్ మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల వద్ద ఆదివారం రాత్రి సమయంలో ఓ ట్రాలీ ఆటోను వెనుక నుండి వచ్చిన కారు వేగంగా ఢీ కొట్టడంతో ఆటోలో ఉన్న 5గురికి, కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్కూల్ ముందు ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద ఆటో డ్రైవర్ బ్రేక్ వేయడంతో వీరన్నగుట్ట నుండి వస్తున్న కారు వేగంగా ట్రాలీ ఆటోను ఢీ కొట్టింది. ఆ వేగానికి ఆటో ట్రాలీ ఊడిపోయి రోడ్డుపై పడగా కారు సైతం బోల్తా పడింది. సమాచారం తెలుసుకున్న నవిపేట్ ఎస్ఐ వినయ్ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ 6గురిని 108 అంబులెన్స్ ద్వారా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం రోడ్డుపై ఉన్న ఆటోను, కారును స్థానికుల సాయంతో పక్కకు జరిపారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి రైతుల మద్దతుతో ఈ నెల 12న కోరుట్ల నుండి జగిత్యాల వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సోమవారం రోజున ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ, ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తానన్న 6 గ్యారెంటీలు అమలు చేయక ప్రజలను హరిగోస పెడుతున్న సందర్భంగా రైతు నాయకులు, కార్యకర్తలతో కలిసి కోరుట్ల నుండి జగిత్యాల వరకు పాదయాత్ర నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ పాదయాత్రలో అన్ని పార్టీల రైతులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కోరారు. ఈ నెల 12వ తారీఖున రైతన్న రుణమాఫీ, రైతు భరోసా, వడ్ల బోనస్ కోసం జరుగుతున్న పాదయాత్రలో మీరందరూ కూడా పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కూడా వినమ్రంగా విన్నవించుకుంటా ఉన్నాను. గత సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను, మహిళలను, అటు కుల వృత్తులను, అటు విద్యార్థులను, అటు నిరుద్యోగులను అందరినీ నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కాబట్టి అందరు మహిళలను, యువకులను, యువతులను పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ జరిగే పాదయాత్రలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. స్పెషల్లీ మా పెద్ద మనుషుల్ని ఈ యాత్రను విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడా ఎంతో ముఖ్యమని బ్రిలియంట్ స్కూల్ కరెస్పాండెంట్ వక్కంతుల అప్పారావు తెలిపారు. చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడా ఎంతో ముఖ్యమని బ్రిలియంట్ స్కూల్ కరెస్పాండెంట్ వక్కంతుల అప్పారావు తెలిపారు. చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అథ్లెటిక్స్ మామూలు ఆటల పోట్లే కాకుండా పిల్లలకి 8th నుంచి అథ్లెటిక్స్లో ఎవరైతే ప్రావీణ్యాన్ని చూపారో వాళ్ళని అథ్లెటిక్స్ స్పోర్ట్స్ ఛాంపియన్గా కూడా స్కూల్ వైపు నుంచి మేము నిర్ణయించి పిల్లల్ని రేపటి నాడు స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళు కాలేజీలో పోయినాక కూడా రాణించేలా భవిష్యత్తులో ఉన్నత స్థానాలు పొందడానికి స్పోర్ట్స్. ధాన్యం తూకంలో బీహార్ హమాలీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో ఉపాధి లేక పొట్టకూటి కోసం రోజువారీ కూలీగా సిరికొండ మండలానికి వచ్చిన హమాలీలు 6 గాలం కష్టపడి పండించిన రైతుల ధాన్యాన్ని విక్రయించడంలో ప్రధాన పోషిస్తున్నారు. ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు కుప్పలుగా పోసిన ధాన్యం కంట వేయడంలో, ధాన్యం సంచులను లోడ్ చేయడం, అన్లోడ్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలుపు లేకుండా హమాలీలు శ్రమ చేయడంతో ధాన్యం త్వరగా లారీలలో లోడై రైస్ మిల్లులకు చేరుతుంది. కానీ రోజువారీ కూలీగా వచ్చిన హమాలీలకు రోజువారీ కూలీ సరిపోవడం లేదని, తమ రాష్ట్రంలో ఉపాధి లేక పొట్టకూటి కోసం వచ్చిన తమ శ్రమను గుర్తించి రోజువారీ కూలీ పెంచితే బాగుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ నుండి హమాలీలు రావడంతో హమాలీల కొరత తూకం వేసి లారీలో లోడై రైస్ మిల్కు చేరుతుందని రైతులు అంటున్నారు.
मेरा नाम संतोष कुमार शर्मा हुआ। मैं बिहार से आया हूँ इधर को तेलंगाना के अंदर। मैं यहाँ पे काम कर रहा हूँ। 36 बंदे हैं हम लोग और यहाँ पे काम थोड़ा बहुत मिलता है। यहाँ पे पैसे की थोड़ा सा और रेट होनी चाहिए, जिस वजह से कि हम लोग की जो है रोज का मजदूरी बन जाए, क्योंकि हम लोग को जिस अनुसार से काम करते हैं उस अनुसार से मेरी मजदूरी नहीं बन पाती है 3600 व्यक्ति की, और इसलिए हम రైతులందరూ స్వచ్ఛందంగా జగిత్యాలకు కదిలి రావాలని జిల్లా ఐక్య రైతు వేదిక ప్రధాన కార్యదర్శి వి అంజయ్య పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు రైతులకు ఒకటిపై ఒకటి అబద్ధాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడవలసిన అవసరం ఎంతైనా ఉందని జగిత్యాల జిల్లా రైతు వేదిక ప్రధాన కార్యదర్శి వనతడుపుల అంజయ్య విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి రైతు సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలు పెట్టి ఇప్పుడు మాత్రం గాలికి వదిలేసిందని, రైతు భరోసా, అలాగే పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ, సన్న రకాలైన వరి ధాన్యాలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని, అలాగే సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదని, రుణమాఫీని మార్గమధ్యలోనే వదిలేసి వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారన్నారు. ఇదే తరుణంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల నుండి జగిత్యాల వరకు రైతుల సమస్యలపై ఈ నెల 12న ఉదయం 8 గంటల నుండి పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యేకి వెన్నుదన్నుగా రైతులంతా ఉండి పోరాటం చేయాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గమనించి రైతులకు ఇవ్వాల్సిన అన్ని పథకాలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, గోపాల్, భూమాగౌడ్, ముత్తయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు. అనేకమైనటువంటి హామీలనిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపు సంవత్సర కాలం దగ్గరికి వస్తున్నా కూడా ఇప్పటివరకు రైతు భరోసా కానివ్వండి, రైతుల రుణమాఫీ పూర్తి స్థాయిలో కానివ్వండి, సన్న వరి ధాన్యాలకి క్వింటాలకు 500 రూపాయల బోనస్ కానివ్వండి, ఏ ఒక్కటి కూడా చేయలేనటువంటి ఈ ప్రభుత్వం మరి వారికి తెలియవచ్చేలా గౌరవ కోరుట్ల శాసనసభ అమరవీరుల ఆశయాల సాధనకై పోరాడుదామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పేర్కొన్నారు. సమాజంలో మౌలిక మార్పు కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల స్మారక సభ 2004 నవంబర్ 11వ తేదీన సిరికొండ మండల కేంద్రంలోని గడ్కోల్ గ్రామంలో నిర్వహించారు. అనంతరం గ్రామంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య, ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు మార్క్స్లు మాట్లాడుతూ దోపిడీ పీడన లేని సమాజం కోసం అగ్రభావన నిలిచి అమరత్వం పొందిన నాయకుల జీవితాలు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. పాలకులు మారిన ప్రజల జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉన్నాయని వారు అన్నారు. అన్నదాత, రైతు, శ్రమజీవి, శ్రామికుడు అనునిత్యం దోపిడీకి గురవుతున్నారని అన్నారు. ఎన్నికల వాగ్దానాలను విస్మరించిన పాలకులు ప్రజల మధ్య ప్రాంతీయ, కుల, మతాల వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని వారు అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కించిందని ఆయన విమర్శించారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లతో కార్మికులకు మరణ శాసనం విధించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2016 అక్టోబర్ 26వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సమాజం కోసం అమరవీరుల ఆశయ సాధన కోసం ముందుకు సాగుదామని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్కీ సంజీవ్, నిమ్మల భూమేష్, ప్రజా సంఘాల నాయకులు, ఏఐకేఎంఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు గులాం హుస్సేన్, మండల కార్యదర్శి పిఎల్ఐయ నాయకులు చిన్న గంగాధర్, శివరాజ్, జాకిర్, కృష్ణరాములు, నడిపి సాయన్న తదితరులు పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం అసువులు బాసిన అమరులను స్మరించుకుంటూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక సభను గడ్కోల్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా భూమి ప్రధానంగా సాగుతున్నటువంటి క్రమం, భారతదేశంలో భూమి కోసం అనేక విప్లవాలు పుట్టుకొచ్చాయి. పిల్లలు చిన్నతనం నుండే చదువు పట్ల ఉన్న భయాన్ని వీడాలని ప్రముఖ పిల్లల మనస్తత్వ వైద్యుడు, మోటివేటర్ జాన్ హేమంత్ కుమార్ అన్నారు. సోమవారం ఎడపల్లి మండలంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఆయన విద్య, అభ్యసన, ఏకాగ్రత పలు అంశాలపై బాలికలకు తగు సూచనలు అందజేశారు. చదువు పట్ల ఉన్న భయాన్ని పారదోలితే విద్యార్థులు భవిష్యత్తులో రాణించగలరన్నారు. ఉపాధ్యాయులు కూడా మోస పద్ధతుల్లో బోధించకుండా విద్యార్థుల గ్రహణ శక్తిని తెలుసుకుని బోధించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ గంగాశంకర్, విశ్రాంత ప్రిన్సిపల్ యాలగడ్డ శ్రీనివాసరావు, రజని ఇతరులు ఉన్నారు. ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి మీద చర్చ చేయడానికి, పిల్లలతో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, అలాగే వాళ్ళ టీచర్స్తో మాట్లాడి పిల్లల సమస్యలను ఎలా డీల్ చేయాలి, ఈ పాయింట్ మీద ఈరోజు రావటం అయింది. అది హైదరాబాద్ నుంచి నేను వచ్చాను ఈరోజు మార్నింగ్.
మధ్యాహ్నం సాయంత్రం వరకు పిల్లలతో ఉండి వాళ్ళతో చర్చ చేసుకుంటూ వాళ్ళ సమస్యలను ఎలా డీల్ చేయాలి, మన మనసును ఎలా అర్థం చేసుకోవాలి, ఆ అర్థం చేసుకొని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, చదువు విషయాల్లో కావచ్చు, మన డే టు డే లైఫ్లో కావచ్చు, మన టీచర్లతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, వీళ్ళతో ఎలా మనం బిహేవ్ చేయాలి, ఎలా మనం వాళ్ళని నడుచుకోవాలి, ఎలా ఆదుకోవాలి, ఇవన్నీ. వికారాబాద్ జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లపై జరిగిన దాడిని నిజామాబాద్ జిల్లా ట్రెజా సంఘం తీవ్రంగా ఖండించినట్లు ఆ సంఘం అధ్యక్షులు రమణ్ రెడ్డి తెలిపారు. ఫార్మాసిటీ భూసేకరణ ప్రక్రియలో భాగంగా లగచర్ల గ్రామ సభలో పాల్గొనడానికి వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, కడా ప్రత్యేకాధికారి మరియు కొండగల్ తహసీల్దార్, ఇతర రెవెన్యూ సిబ్బందిపై దాడిని ట్రెసా అధ్యక్షుడు రమణ్ రెడ్డి కలెక్టర్ ఎదుట ధర్నా చేశారు. ఇలాంటి హీనమైన చర్యల వల్ల ఉద్యోగుల తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, కడా ప్రత్యేకాధికారి మరియు కొండగల్ తహసీల్దార్, ఇతర రెవెన్యూ సిబ్బందిపై దాడికి నిరసనగా ట్రెజా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నట్లు, రేపు కూడా నల్ల బ్యాడ్జీలతో విధులు నిరసనలు తెలియజేయాలని జిల్లా అధ్యక్షులు రమణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ వికారాబాద్ జిల్లాలో సాక్షాత్ ఒక జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పైనే అందరూ మూకుముడిగా దాడి చేయడం అన్నది రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా ఇవాళ ఒక భయాందోళనకి గురిచేసింది. ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి కూడా ఇప్పుడు షాక్లో ఉన్నాడు. ఇవాళ కలెక్టర్ గారితో పాటు ఒక డిప్యూటీ కలెక్టర్ పైన, ఒక తహసీల్దార్ పైన, ఇతర రెవెన్యూ సిబ్బంది పైన ప్రజలందరూ కూడా వచ్చి మూకుముడిగా ఒక క్రిమినల్స్ లాగా వాళ్ళందరూ కూడా దాడి చేయడము అన్నదాన్ని రెవెన్యూ ఉద్యోగులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. జగిత్యాల జిల్లాలో 3వ రోజు సాగుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే, జగిత్యాల పట్టణంలో జరుగుతున్న సర్వే సరళిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. జగిత్యాలలో ఎన్యూమరేటర్లను సర్వే వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 9% వరకు సర్వే పూర్తయినట్లు చెప్పారు. సర్వేపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు, ఆస్తుల డీటెయిల్స్ చెప్తే స్కీమ్స్ కట్ అవుతాయని అపోహలు వద్దన్నారు. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాలు చెప్పాలన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సర్వేకు సహకరించాలని కోరారు. సో దాంట్లో పరంగానే మనం సుమారుగా 9% ఇళ్ళు ఇప్పటిదాకా మనం హౌస్ సర్వే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అందుకే న్యూమినేట్ కంప్లీట్ ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది చూడడం రావడం జరిగింది. సో ఫర్ అప్లికేషన్ అరౌండ్ 30 minutes టైం పడుతుంది. సో ఈ మీడియా దీని ద్వారా మనం ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏంటంటే, మీరందరూ కూడా ఈ డీటెయిల్స్ ఏవో అయితే ఎందుకు డీటెయిల్స్ అనేది మీరు అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దు. ఇది గవర్నమెంట్ డేటా తీసుకోవడం మాత్రమే చేసుకుంటుంది. దీనికి సంబంధించి స్కీమ్స్ కట్ అవుతాయనో లేకపోతే ఇది అవుతుందని చెప్పి చాలా అపోహలు బయటకు వస్తూ ఉన్నాయి. సో అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దు. దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేస్తే మనకు ఫాస్ట్గా అవుతుంది. ఇంకా తర్వాత ఫ్యూచర్లో ఏమైనా ఇంకా బెటర్గా చేసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం ఏం స్కీమ్స్ కట్ అవుతాయేమో, ల్యాండ్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారు, లేకపోతే మా ఇంట్లో ఫ్యాన్లు ఉంటాయి, ఇంకెందుకు కొన్ని క్వశ్చన్స్. నగరంలోని స్నేహ సొసైటీలోని మానసిక దివ్యాంగుల పాఠశాలలో మేధోపరమైన వైకల్యం గల బాలల సర్వే నిర్వహించారు. మేధోపరమైన వైకల్యం కలిగిన వ్యక్తుల సాధికారత కోసం జాతీయ సంస్థ సికింద్రాబాద్ వారి సౌజన్యంతో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి మానసిక దివ్యాంగుల పాఠశాలలో చదువుకునే మేధోపరమైన వైకల్యం గల బాలల సర్వే నిర్వహించారు. మేధోపరమైన వైకల్యం కలిగిన వ్యక్తుల సాధికారత కోసం జాతీయ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది మేధో వైకల్యం గల బాలల సాధికారత కొరకు పనిచేస్తుంది. ప్రస్తుతం మేధోపర వైకల్యం గల బాలల తల్లిదండ్రులతో సర్వే నిర్వహిస్తుంది. ఈ సర్వేలో జి సురేష్, సిమి గుప్తా, పరిశోధనాధికారులు, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ దయ్య, ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక దివ్యాంగుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. రీసెర్చ్ ప్రాజెక్ట్ కండక్ట్ చేస్తున్నాం త్రూఅవుట్ ఇండియా. ఇది ఎగ్జాక్ట్ కాజెస్ ఆఫ్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, పర్సన్స్ విత్ డిజేబిలిటీ అండ్ డెవలప్మెంటల్ ఇన్ఫర్మేటివ్స్ మీద ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం మనం. ఇదేంటంటే మెయిన్లీ రూరల్, అర్బన్ ఏరియాస్ని ఫోకస్ చేసుకుంటా ఎవరైతే ఇంటలెక్చువల్ డిజేబిలిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ శాంపుల్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి తర్వాత పాలసీ మేకింగ్ కానీ లేదంటే రిసోర్సెస్ అలాట్మెంట్ చేయడం అండ్ వాళ్ళకి స్కీమ్స్ అండ్ బెనిఫిట్స్ అందజేయడము, ఆ ప్రాజెక్ట్స్ మీద, ఆ స్కీమ్స్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. భారతదేశ విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం అని నాగారం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ బాలికల హెచ్ఎం జ్యోతి పేర్కొన్నారు. నగర శివారులోని నాగారంలో గల టీజీ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవాన్ని హెచ్ఎంఈ జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశ విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం అని కొనియాడారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక క్రమ పద్ధతిలో గుంజిళ్లు తీయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందని గుంజిల్లా మాస్టర్ జీవన్ రావు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత ఇటీవల గుంజిల మాస్టర్గా ప్రసిద్ధిగాంచిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై కార్యశాల నిర్వహించారు. గుంజిలు తీయడం అనేది పాశ్చాత్య దేశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని, సూపర్ బ్రెయిన్ యోగా గుంజిల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని ఆ పరిశోధన వివరాలను అందే జీవన్ రావు వివరించారు. నిర్మల్ జిల్లా బాసరా RGUKTలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన సాయిప్రియ PUC 2వ సంవత్సరం చదువుతోంది. ఇద్దరు స్నేహితులతో కలిసి క్యాంపస్ వసతి గృహంలోనే ఉంటుంది. సోమవారం ఉదయం తన ఇద్దరు స్నేహితురాళ్ళు అల్పాహారం కోసం వెళ్ళగా గదిలో సాయిప్రియ మాత్రమే ఉంది. వారు తిరిగి వచ్చి చూసేసరికి ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి చేతిలో ఓ సూసైడ్ నోట్ ఉన్నట్లు తెలుస్తోంది. RGUKTకి ఇటీవల నూతన ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ నియామకం తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం తొలిసారి. పోలీసులు మరిన్ని వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ నవంబర్ 11వ తేదీ సోమవారం నాడు బోధన్ సబ్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా షాల్ల గంగాధర్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేలో 21 రకాల వికలాంగుల వివరాలు సేకరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా NPRD రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టర్కి నిజామాబాద్ జిల్లా కమిటీ తరపున వినతి పత్రం అందజేశారు. అనంతరం ధర్నా చేసి ప్రెస్తో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు నెలకు 10,000 పెన్షన్ ఇవ్వాలి, ఇతర పథకాలన్నీ అమలు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి, తదితర సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ ఆత్మీయులు, జిల్లా RTA మెంబర్, వేల్పూర్ మాజీ వైస్ ఎంపీపీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రేగుల రాములు, మాతృమూర్తి, రేగుల లక్ష్మి మరణించడంతో అంత్యక్రియల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేగుల రాములను ఓదార్చుతూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనం ధైర్యంగా ఉండాలని తెలిపారు. మంత్రి ఎమ్మెల్యే వేముల వెంట టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అబద్ధపు హామీలతో రైతులను మోసం చేసి గద్దెనెక్కి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులకు బాసటగా నిలవడానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆధ్వర్యంలో కోరుట్ల నుండి జగిత్యాలకి రైతు పాదయాత్రలో రైతులకు మద్దతుగా హరీష్ రావు ఇచ్చేస్తున్నందున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ జగిత్యాల పట్టణ, రూరల్, అర్బన్, సారంగపూర్, బీర్పూర్ మండలాల అధ్యక్షులు, నాయకులు, మహిళలు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ పాల్గొన్నారు. నగరంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీలో నీఎన్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల విద్యార్థుల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నవిపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. మోకన్పల్లి కస్తూర్బా పాఠశాల తనిఖీ. నవిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమ ప్రభుత్వం. మోపాల్ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం, ఇంటింటా సర్వే తీరును పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. సెంట్రల్ లైబ్రరీ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. నిజామాబాద్ గ్రంథాలయంలో 200 మందికి ఉచిత మధ్యాహ్న భోజనం పంపిణీ ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పాల్గొన్న జిల్లా గ్రంథాలయం చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి. ఇంటింటి సర్వేలో ఏ ఒక్క ఇంటిని కూడా వదలకుండా పక్కాగా నిర్వహించాలి. కామారెడ్డిలో ఇంటింటా సర్వే తీరును పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. నగరంలోని వినాయక్ నగర్లో దొంగల బీభత్సం. 40 తులాల బంగారం, 3 కిలోల వెండి, 2.5 లక్షల రూపాయలు దొంగతనం చేసిన దుండగులు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ సంగ్వాన్ సూచన.
నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో అలరించిన శ్రీ 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 కమలానంద స్వామీజీ ప్రవచనాలు, ఆకర్షించిన భజన పోటీలు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా రైతు పాదయాత్ర. జగిత్యాల జిల్లా పాదయాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జిల్లా పంచాయతీ కార్యాలయంలో రాజ్యమేలుతున్న అవినీతి, ఏ పని కావాలన్నా చేతి తడపాల్సిందే. K6 GTPL స్పెషల్ స్టోరీ. ఉర్దూ జర్నలిజంలో నిజామాబాద్ జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం. అబుల్ కలాం ఆజాద్ జయంతిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్న అహ్మద్ అలీ ఖాన్. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య. కళాశాల క్యాంపస్ ఎదుట ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు. పరిస్థితి ఉద్రిక్తతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.